మాది ప్రజలు మెచ్చే పాలన. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం. రానున్న ఎన్నికల్లో ప్రజలు తమకే పట్టం కడతారు. సులభంగా 100 సీట్లు సాధిస్తాం. ఇవన్నీ గులాబీ దళపతి చెప్పుకొస్తున్న మాటలు. అయితే ఇందూరు జిల్లాలో మాత్రం టీఆర్ఎస్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ముందస్తు తొందరలో ప్రచారం షురూ చేసిన కారు పార్టీకి పల్లెవాసుల నిరసనలతో నేతల్లో కలవరం మొదలైంది. దీంతో గ్రామాల్లోకి వెళ్లాలంటేనే నేతలకు గుబులు పడుతోంది. ఇందూరు ముళ్ల గులాబీపై భారత్ టుడే ప్రత్యేక కథనం. ఫుల్ జోష్తో ముందస్తు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న నిజామాబాద్ జిల్లా గులాబీ నేతలకు నిరసన సెగ తగులుతోంది. పల్లెలకొచ్చే నాయకులపై రైతుల నుంచి ఒత్తిడి ఎదురవుతోంది. పలు నియోజకవర్గాల్లో తాజా పరిస్థితులు చూస్తుంటే టీఆర్ఎస్ నేతల భవిష్యత్తుపై నీలినీడలు అలుముకుంటున్నాయి. గత ఎన్నికల్లో ఇందూరు జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ కొట్టింది. అన్ని చోట్ల ఆ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. ఇదే ఊపుతో ఈసారి ముందస్తు ఎన్నికల్లోనూ అన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలనే రంగంలోకి దింపారు. అయితే మిషన్ కాకతీయలో అక్రమాలు, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్ వంటి పథకాల్లో లోపాలతో ప్రజల నుంచి కొంత అసహనం వ్యక్తమవుతోంది. వీటికి తోడు స్థానికంగా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడం కొంత ఇబ్బందిగా మారాయి. అంతేకాకుండా కింది స్థాయి నేతల అవినీతి అక్రమాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ అందరికంటే ముందే ప్రచారం మొదలుపెట్టి దూకుడు పెంచింది. అయితే ప్రచారంలో పాల్గొన్న నేతలకు మాత్రం రైతుల నిరసన గళంతో వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బాల్కొండ తాజా మాజీ ఎమ్మెల్యే మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డికి మెండోరాలో రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. రైతులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేశారు. శ్రీరామ్ సాగర్ నుంచి కాకతీయ కాలువకు నీటిని విడుదల చేయాలంటూ రైతులు పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు చేపట్టారు. అయితే ప్రభుత్వం నుంచి నీటి విడుదలపై ఎలాంటి నిర్ణయం రాకపోగా ఆందోళనలో పాల్గొన్న రైతులపై కేసులు నమోదు చేశారు. దీంతో కర్షకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ వారు పోరు సాగిస్తున్నారు. మరోవైపు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి సైతం నియోజకవర్గంలో నిరసనలు, నిలదీతలు తప్పడం లేదు. ఇక్కడ కొత్త మండలాల ఏర్పాటు వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. రుద్రూర్, నస్రుల్లాబాద్ మేజర్ గ్రామాలను కొత్తగా మండలాలుగా అప్గ్రేడ్ చేశారు. అయితే తమ గ్రామాలను మండలాలుగా మార్చాలంటూ మోస్రా, చండూర్లలో పెద్ద ఎత్తున ఆందోళనలతో పాటు రిలే దీక్షలు సైతం చేపట్టారు. అయితే ప్రజల డిమాండ్లు, వినతులను మంత్రి పట్టించుకోవడం లేదనే అపవాదు మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల చందూర్లో ఎన్నికల ప్రచారానికొచ్చిన మంత్రిని స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఇటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోనూ అధికార పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ది ఇదే పరిస్థితి. నిజామాబాద్ మండలంలోని మల్కాపూర్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లగా తండావాసులు నిలదీశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామంటూ ఆయన అనుచరులు డబ్బులు వసూలు చేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని సుమారు 43 మంది నుంచి సుమారు 25,000 రూపాయల చొప్పున బాజిరెడ్డి అనుచరులు వసూలు చేసినట్లు ఆరోపించారు. దీంతో స్థానికులకు నచ్చజెప్పి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు బాజిరెడ్డి. మరోవైపు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిని గ్రామంలోకి రానివ్వమని గ్రామస్తులు తీర్మానం చేశారు. ఎంపీటీసీ ఎన్నికల్లో 30 లక్షలతో సీసీ రోడ్డు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు టీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే తమ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ ప్రజలు మూకుమ్మడిగా నిరసన గళం విప్పారు. ఇంకోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ గ్రామానికి ప్రచారానికొస్తున్న మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిని అడ్డుకుంటామని హెచ్చరించడంతో పోలీసులు మోహరించారు. దీంతో గ్రామంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పోలీసులు గ్రామస్తులకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. మొత్తానికి తిరిగి టికెట్ దక్కించుకున్న తాజా మాజీ ఎమ్మెల్యేలు రెట్టింపు ఉత్సాహంతో ప్రచారంలో ముందుకు వెళ్లాలనుకున్న తరుణంలో అడుగడుగునా ప్రజలు అడ్డుకుంటున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో గులాబీ నేతలకు నిరసన సెగలు తలనొప్పిగా మారాయి. ముందస్తు ఎన్నికల అడవిడి నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో గులాబీ నేతలకు నిరసన సెగ తగులుతోంది. తమ గ్రామానికి తాజా మాజీ ఎమ్మెల్యేలను రానివ్వమంటూ అక్కడ ప్రజలు తమ నిరసన తెలుపుతున్నారు. తమ ఎన్నికల హామీలు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ గ్రామానికి రానివ్వమంటూ అక్కడ గ్రామస్తులు రోడ్డుపై బయటించి నిరసన తెలుపుతున్నారు.